హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి మీరు జస్ట్ ఆన్లైన్ అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏమీ ఉండదు. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయిపోయినట్లే అనమాట. మంచి సాలరీ అయితే ఉంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఏపీ, తెలంగాణ, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్ అందరూ కూడా ఎలిజిబుల్. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్, తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ ఉద్యోగాలకి 4 years తర్వాత మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో జాబ్స్ గురించి ఇంకా వీడియో చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో వీడియో లింక్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీకి సంబంధించి ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనము ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేస్తే సో డైరెక్ట్ అప్లై పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. మీకు ఏదైతే ఇప్పుడు లింక్ ఉందో సో లింక్ మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాం డైరెక్ట్గా. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పేజ్లోకి అయితే రావచ్చు అనమాట. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేసినట్లయితే మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించి సో ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ లాగిన్ కింద ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెష్ యూజర్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ చిన్న టెక్స్ట్. సో దీనిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట, క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క నేమ్ ఇవ్వాలి, తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, తర్వాత పాస్వర్డ్ ఇచ్చేసి మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మీరు మళ్ళీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి క్రియేట్ యూజర్ పైన క్లిక్ చేయాలి. సో క్రియేట్ యూజర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద చూడండి లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దానిపైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో లాగిన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుందన్నమాట. సో అందులో మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి ఆ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో జస్ట్ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ముందుగా మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. సో ఏజ్ వచ్చేసి చూడండి, ఇక్కడ మినిమం 18 నుంచి 50 years లోపు ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవకాశం అనేది కల్పిస్తున్నారు. అండ్ మనకు జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే మన హైదరాబాద్లోనే మీకు జాబ్ పోస్టింగ్ ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి సో అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూడండి, అప్లికేషన్స్ ఆర్ టు బి ఫిల్డ్ ఆన్లైన్ లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ అప్ టు July 1st by 5 PM. మీకు July 1st వరకే టైం ఉంది అప్లై చేయడానికి. క్యాండిడేట్స్ మస్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎట్ ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. అండ్ మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసే ముందు మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా సో మీరు వీలైనంత తొందరగా అప్లై చేయండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సూటబుల్ క్యాండిడేట్స్ విల్ బీ స్క్రీన్డ్ ఇంటిమేటెడ్ త్రూ ఈమెయిల్. అంటే ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో మీ అప్లికేషన్ వచ్చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అన్న వాళ్ళకి మీకు ఈమెయిల్ త్రూగా ఇంటర్వ్యూకి సంబంధించి మేము అప్డేట్ ఇస్తాము. అది కూడా మీకు ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. కాబట్టి సో మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సినటువంటి పని లేదు. ఇంటి దగ్గర నుంచి మీరు ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఇచ్చేసి ఈ జాబ్కి సెలెక్ట్ అయితే అప్పుడు మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు వెళ్ళాలా వద్దా, జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో ఎటువంటి ఫీజు లేదు, రూపాయి ఖర్చు లేదు. జస్ట్ ఒక ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసి వదిలేసేయండి. అండ్
జాబ్స్కి సంబంధించి మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి క్వాలిఫికేషన్ అండ్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు జాయినింగ్ అప్పుడు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఈ జాబ్స్కి సంబంధించి మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మీ క్వాలిఫికేషన్స్ ఉంటే జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్. ఓన్లీ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ కన్వోకేషన్ డిగ్రీ సర్టిఫికేట్ విల్ బీ యాక్సెప్టెడ్ యాజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు ఇక్కడ ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ కన్వోకేషన్కి సంబంధించి డిగ్రీ సర్టిఫికేట్ మాత్రమే ఒరిజినల్ సర్టిఫికేట్గా అయితే పరిగణిస్తారంట. అండ్ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి, జస్ట్ మీరు బీఎస్సీ డిగ్రీ కానీ లేదంటే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అంటే మీరు 3 years డిప్లొమా చేసినా లేదంటే మీరు బీఎస్సీ డిగ్రీ చేసినా ఎలిజిబుల్. మీరు 3 years డిప్లొమా అనేది ఏ విభాగంలో చేసినా కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫ్రీగానే. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ మనకి చూడండి ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. ఎవరైతే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి జెనోమిక్స్ ప్రాజెక్ట్స్కి సంబంధించి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. కాకపోతే ఇది మనకి కంపల్సరీ అయితే కాదనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇది ఫెలోషిప్ పీరియడ్ అనమాట. మీకు దాదాపుగా టెన్యూర్ పీరియడ్ వచ్చేసి 1 year ఉంటుంది. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఎవ్రీ మంత్ కూడా 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో హెచ్ఆర్ఏ అంటే మీకు దాదాపుగా హైదరాబాద్ లొకేషన్ కాబట్టి సో 8,000 వరకు అయితే వస్తుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 28,000 వరకు మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి ఆపర్చునిటీ అనమాట. సో మీకు రిక్రూట్మెంట్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా వీళ్ళకి సంబంధించి ఇక్కడ మనకి టెలిఫోన్ నంబర్స్ ఇచ్చారు అండ్ అలాగే వీళ్ళకి సంబంధించి ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేస్తారు. అండ్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.nib.res.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు మరిన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకి హైదరాబాద్లో గచ్చిబౌలి లొకేషన్ ఉంది కదా, సో అక్కడ మీకు నియర్ గౌలిదొడ్డి అని చెప్పేసి ఇక్కడ లొకేషన్ ఇచ్చారు. అండ్ ఎక్స్టెండెడ్ క్యూసిటీ రోడ్ అపోజిట్ టు జర్నలిస్ట్ కాలనీ సర్వే నెంబర్ 37 ఈ యొక్క లొకేషన్లో మీకు ఈ ప్రభుత్వ సంస్థ ఉంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చారు 15/2026 అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ టైటిల్ కూడా ఇచ్చారు ఫంక్షనల్ అనాలిసిస్ ఆఫ్ ఏ నోవెల్ హ్యూమన్ ఇంటర్ఫెరాన్ లాంబ్డా 4 జెనిజోఫామ్ అండ్ ఇంటర్గేషన్ ఆఫ్ ఎన్ IFNL4 SNP అని చెప్పేసి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇచ్చారు. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా వీళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక జాబ్ రోల్ని అయితే ప్రజెంట్ వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వేకెన్సీస్ గురించి ఆలోచించద్దు. సో మీకు కావాల్సింది జాబ్ మాత్రమే కాబట్టి ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు, జస్ట్ ఒక ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ ఇవ్వచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, 50 years వరకు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి సో మీ కనుక ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక్కరికైనా షేర్ చేసే ప్రయత్నం చేయండి, వాళ్ళకైనా హెల్ప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో చాలామంది జాబ్ నీడ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకా మీకు జాబ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మన వాట్సాప్ ఛానల్లో మీకు డైరెక్ట్గా ఈ యొక్క నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా డెఫినెట్గా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.